जय श्री राम। जय बोलो पवन सुत हनुमान की जय। जय बोलो శ్రీ సీతారామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్. జై హనుమాన్. కర్తాల్ ధ్వనులండి వాణి గారికి చాలా చక్కగా చెప్పారమ్మా దాసోహం తల్లి. జై శ్రీరామ్. జై హనుమాన్. మనకి భరతుడు ఎంత చక్కగా వర్ణించారో భరతుల వారి ఆ ఆయన ఆతృత ఎంత తొందరగా వెళ్ళిపోవాలి నేను అయోధ్యకి అన్నది ఆయన మనోభావం అన్నట్టు మనకి చూపిస్తున్నారు ఇక్కడ మహర్షి. జై శ్రీరామ్. జై హనుమమ్మ. నెక్స్ట్ సర్గ 71వ సర్గ. ఇది మంజుల గారిది. స్వర్ణమాడుగుల గారు చెప్తున్నారమ్మా. జై స్వర్ణ గారు. జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్. జై శ్రీ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 71వ సర్గ కంటిన్యూషన్ అమ్మా. 70 సర్గకి భరతుడు బయలుదేరుతారు కదా అయోధ్యకి. భరతుడు రథాసీనుడై కైకరాజ్యమును నుండి బయలుదేరి పల్లెలను కొండలను నదులను దాటుచు అయోధ్యను చేరుట. అతడు ఆ నగరమందలి దుస్థితిని చూసి కలత చెందుట ఈ సర్గలోని విశేషాలు. చాలా బాగా ఆయన వెళ్తుంటే మొత్తం అక్కడ ప్రకృతిని నదులను అన్నిటినీ చాలా బాగా వర్ణించారు. ఈ పేర్లు కూడా అన్ని కొత్త కొత్త పేర్లు ఉన్నాయి, ఊర్ల పేర్లు నదుల పేర్లు అన్నీ ఈ సర్గలో. మళ్ళా వీళ్ళని కొన్ని షార్ట్కట్లో తీసుకెళ్దామని అనుకుంటారు ఫస్ట్ వచ్చిన దూతలు. అయితే తీసుకెళ్దాం అనుకుంటే ఆయనకి చాలా బలగం ఉంటుంది కదా, ఆ బలగంతో షార్ట్కట్లో తీసుకెళ్ళలేక మళ్ళీ ఈ దారిని వెంటనే తీసుకెళ్లారని ఇక్కడ మనకు ఫుట్నోట్లో రాశారు. సో కాశీరాజ్యంలో తాతగారి ఇంట ఉన్న భరతుడు అయోధ్య నుండి పిలుపు అందుకున్న తర్వాత వెంటనే బయలుదేరి అతడు రాజగృహ నగరం నుండి తూర్పు వైపుగా బయలుదేరి సుధామా నదిని క్లాదిని నదిని తర్వాత పశ్చిమ దిశగా సాగి ఏలాదానా నగర సమీపంలోని శతద్రు అంటే ఇప్పుడు సట్లజ్ అంటాం కదా మనం, నదిని దాటి తర్వాత వరుసగా అపరాపర్చటములు అను ప్రదేశమును రాళ్లను ఆకర్షించు శిలావాహి నది అంట. శిలావాహ నది ఆగ్నేయ దిశములోని శల్యకర్తను నగరమును చైత్రరథ వనమును పశ్చిమ దిశగా ప్రవేశించు సరస్వతీ నది గంగానది పాయలతో కలియు ప్రదేశమును అక్కడి నుండి ఉత్తర దిశన గల వీరమత్స్య దేశముల కల మీదుగా బారుండ వనమును మిక్కిలి వేగముగా ప్రవేశించున్నట్టు పర్వతముల మధ్యనున్న కులింగము అనే పేరు ఉన్న యమునా నదిని దాటి ఎండలకు అలసి ఉన్న కారణమున సైన్యములతో సహా అక్కడ విశ్రమిస్తారన్నమాట ఆ నది ఒడ్డున. తర్వాత గుర్రములకు కూడా కొంచెం అంత మంచి కడిపిచ్చేసి వాటికి కూడా నీళ్ళు తాగిచ్చేసి చెట్ల నీడలో వాటిని విశ్రమింపజేస్తారు. తర్వాత ప్రయాణానికి దాహానికి తగ్గ నీరు మళ్ళీ వెళ్ళాలి కదా, దానికోసం నీరు సమకూర్చుకొని అందరూ స్నానాదులు కూడా చేసి ముగించుకొని మళ్ళీ బయలుదేరుతారనమాట. తర్వాత భరతుడు సైన్యంతో మరల బయలుదేరి జనసంచారము లేని అరణ్యములలో సురక్షితమైన రథముపై వాయువేగములతో ప్రయాణించారు. ఇంకా అక్కడి నుంచి చాలా కొంచెం ఫాస్ట్గా బయలుదేరుతారనమాట. అంశుదాన నగరంను చేరి అక్కడ రేవు లేకపోవటం చేత సైన్యంతో ఆ మహాగంగా నదిని దాటడం చాలా కష్టమని అసాధ్యమని తలచి అక్కడ అనుకుంటారనమాట రేవు లేకపోవడం వల్ల. తర్వాత అక్కడ ప్రాగ్వాట నగరమునకు చేరి చతురంగ బలములతో ఆ గంగా నదిని దాటి కోష్టికా నదిని ధర్మవర్ణన గ్రామమును తోరణ గ్రామమును దక్షిణమున గల జంబూప్రస్థ గ్రామమును వరూధము అనే ప్రసిద్ధ గ్రామమును చేరి అక్కడ మనోహరమైన వనములో ఆ రాత్రి గడుపుతారనమాట. ఇన్ని ఊర్లు తిరుక్కుంటూ వెళ్తారు వాళ్ళు. ఆ పేర్లు అవి చాలా బాగున్నాయి కదా, మనము అది చదువుతుంటే ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది ప్రకృతి, అక్కడ వాళ్ళు ప్రయాణించిన స్థానాలు నదులు అన్నీ. అక్కడి నుండి తూర్పు దిశగా కదిలి ఉజ్జీహన నగరానికి చేరుతారనమాట. అక్కడ ఒక వనం ఉంటుంది, అక్కడి నుంచి కదంబ చెట్లు చాలా ఉంటాయి అన్నమాట ఆ వనంలో.
తర్వాత అక్కడి నుండి సైనికులు తిన్నగా వాళ్ళని మామూలుగా స్ట్రైట్గా వచ్చేసేయమని చెప్పేసి తను మాత్రం చాలా వేగంగా పరిగెత్తే గుర్రములను తీసుకొని అక్కడి నుంచి సాగిపోతారనమాట. భరతుడు సర్వతీర్థ గ్రామమును ఒక రాత్రి నివసించి పర్వత ప్రాంతములలో పుట్టిన గుర్రముల సాయంతో ఉత్తానిక తదితర నదులను దాటి హస్తిపృష్టిక గ్రామమును చేరి కుటికా నదిని దాటి లౌహిత్య గ్రామమును చేరి కపీవతి నదిని దాటి ఏకశాల గ్రామమును స్థానుమతి నదిని వినత గ్రామ సమీపమున గోమతి నదిని దాటి కళింగా నగరమున ఒక మద్ది చెట్టు తోపులో అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ అక్కడ ప్రవేశించి ఆ గుర్రంలు అలసిపోయినాయి కాబట్టి కొంచెంసేపు సేద తీర్చి మళ్ళీ రాత్రంతా వెంటనే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ వెంటనే బయలుదేరి రాత్రంతా ప్రయాణించి అప్పుడు అయోధ్యకు చేరుకుంటారనమాట. ఆ విధంగా భరతుడు 7 రాత్రులు ఏకదాటిగా ప్రయాణం చేసి 8వ రోజు తెల్లవారుజామున అయోధ్యను చూసి అప్పుడు 7 రోజులు దాటిన తర్వాత వాళ్ళకి అయోధ్య కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అప్పుడు సారథితో అంటుంటాడనమాట, ఆ చూడు అయోధ్య నగరాన్ని ఎంత వైభవంగా ఉంటుంది, ఎంతోమంది ఇక్ష్వాక రాజులు పాలించారు ఈ అయోధ్య నగరాన్ని, చాలా ధన సంపదలతోటి సమృద్ధిగా ఉంటుంది, ఇక్కడ ఉత్తములైన బ్రాహ్మణులు ఎప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, ఈ నగరము ఎప్పుడు మంచి పచ్చని ఉద్యానవనములతో నిండిపోయి ఉంటుంది, ఈరోజు ఎందుకో నాకు తెల్లని గోడలతో వెలవెలబోతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆయనకి అనుమానం. మనకు కూడా అంతే కదా, ఏదైనా విషయం ఉంటే మనసులో ఏదో పీకుతుంటుంది, ఏదో జరిగిందేమో, ఏదో చెడు జరిగిందేమో అన్నట్టుగా మనకు కూడా ఒక్కోసారి అట్లా అనిపిస్తుంటుంది కదా. ఆయనకు అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఎందుకు ఇలా ఉంది ఈరోజు అని చెప్పేసి, ఎప్పుడు జనసంచారంతో ఉంటుంది ఈ నగరం అంతా, జనాలతోటి నిండుగా కలకల్లాడుతూ ఉంటుంది. అసలు ఈ సాయంత్రం అయితే స్త్రీ పురుషులందరూ ఆ ఉద్యానవనాల్లో తిరుగుతూ విహరిస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు అందరూ. అలాంటిది ఈరోజు నాకు అలాంటివి ఏమీ కనిపించట్లేదు ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. ఇదివరలో లాగా పుర ప్రముఖులు పల్లకీలు గుర్రాలు ఏనుగుల మీద విహరించట్లేదేంటి అని కూడా ఆయన విస్తపోతూ ఉంటారనమాట. ఇది వరకు చిలుకలు గోరువంకలు అంటే పక్షులు కూడా మూగబోయి ఉన్నాయి అని ఇక్కడ వివరిస్తున్నారు. ఎంతో అందంగా ఉండే ఈ ఉద్యానవనాలు పక్షులతోటి కూడా సూర్యోదయం కాగానే అసలు అంత జస్ట్ అప్పుడే సూర్యోదయం అవుతుంది కదా, అప్పుడు ఆ పక్షుల కలకల రావాలి కూడా ఏవి వినిపించట్లేదు, ఎందుకు అందరూ ఏడుస్తున్నట్టుగా ఉన్నారు అనేసి ఆయన విస్తపోతూ ఉంటారనమాట. తర్వాత చందనము అగరు వంటి పరిమళాలు హాయిగొల్పే సాటిలేని సువాసనలు ఇదివరకులో రావట్లేదు ఎందుకు. అక్కడికి వెళ్ళంగానే అయోధ్యలో కాలు పెట్టంగానే వాళ్ళకి అట్లాంటివన్నీ ఉంటాయి కదా ముందు, ఇవన్నీ ఏం కనపడట్లేదు ఎందుకు. వీణా తంత్రులతోటి నాదాలు అంటే మధుర నాదాలు వినిపించట్లేదు ఎందుకు చూడగానే ఇట్లా దుఃఖం కలిగించేవి, ఇష్టం లేనివి, అశుభ సూచకములు, క్రూరములు అయిన అపశకునములు కనపడుతూ ఉంటే నా మది చాలా కలత చెందుతూ ఉంది. ఏమైందో నా వారికి, నా ఆత్మీయులకి ఏమన్నా అయిందేమో, తీరని కీడు ఏదైనా జరిగిందేమో అని ఆయన ఆందోళన చెందుతూ, అలాగే భరతుడు మనసులో కిన్నుడై బరువెక్కిన భయాందోళనలతో ఆతురతతో అయోధ్య నగరంలో ప్రవేశించాడనమాట. అప్పటికే ఆయనకి చాలా డౌట్స్ వచ్చేస్తాయి, అక్కడ వాతావరణం అంతా ఎందుకు ఇంత డల్గా ఉంది అని చూసేసి ప్రవేశించగానే అక్కడ పశ్చిమాన ఉన్న వైజయంతము అనే ద్వారం గుండా వ్యాకులపాటుతో వచ్చిన భరతునికి అక్కడ ద్వారపాలకులందరూ జయ జయధ్వనులు పలుకుతారు కదా, రాజుగారు వస్తున్నారంటే, రాజు పిల్లలు అని రాజు వస్తున్నారంటే అలా ఆహ్వానిస్తారు. సరే వారందరినీ వెనకకు పంపించేసి రథసారథి అంటే తాతగారి దగ్గర నుంచి వస్తున్నారు కదా వాళ్ళని ఇలా అన్నాడు, ఓ సారథి వశిష్ఠ మహర్షి ఎందువలన ఉన్న పలంగా రమ్మన్నారో అని ఎప్పుడూ లేనట్లుగా నాకు అధైర్యంగా ఉంది, నా హృదయం చాలా కీడు శంకిస్తుంది, ఆయన ఎందుకు రమ్మన్నారు, వశిష్ఠ మహర్షి రమ్మన్నంటేనే వీళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు కదా,
అదే ఆయనతోటి చెప్పుకుంటుంటారనమాట. మహారాజులు మరణించినప్పటి చిహ్నాలు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్లాగే ఉంది ఆయన ఊహన కూడా కరెక్ట్గానే వచ్చేస్తుంది ఆయనకి. జనులు దీనంగా భోజనాలు చేయని వారిలాగా ఇళ్ళ వాకిళ్ళు శుభ్రపరచుకోకుండా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా డల్గా ఉన్నారు కదా, అదే ఇక్కడ వివరిస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు ఇల్లు శుభ్రపరచుకోకుండా భోజనాలు చేయని వాళ్ళలాగా ఉన్నారు అందరూ. దేవాలయాల్లో కూడా కళ తప్పినట్టుగా ఉన్నాయి. ఏ పూల అలంకారాలు కానీ దేవాలయాల్లోకి జనాలు వెళ్తున్నట్టుగా కానీ ఏది కనపడట్లేదు. ఎందుకు అయోధ్య నగరం ఎప్పుడు దేవేంద్రుని రాజధానిలాగా ఉంటుంది కదా. స్టార్టింగ్ సర్గల్లో మనకు వర్ణించారు కదా అయోధ్య నగరం ఎలా ఉంటుందో. ఎందుకు ఇలా ఉంది, ఈ అపశకునాలు ఏంటి అని చెప్పేసి అంత ధైర్యవంతుడైన ఆ భరతుడికి అపశకునాలు అన్నీ చూస్తే కొంచెం బాధ స్టార్ట్ అయిపోతుంది అప్పుడే. తర్వాత తండ్రి మందిరంలోకి ఆయన ఆ బాధతోనే ప్రవేశిస్తాడనమాట. తర్వాత నెక్స్ట్ సర్గలో కైకేయమ్మతోటి తెలుసుకుంటాడు తండ్రి మరణించాడు. జై శ్రీరామ్. జై బోలో పవన సుత హనుమాన్ కి జై. జై బోలో శ్రీ సీతారామచంద్ర భగవాన్ కి జై. జై శ్రీరామ్. జై అయోధ్య కాండం నందలి 71వ సర్గం సంపూర్ణం. జై శ్రీరామ్. జై ఆంజనేయ. జై శ్రీరామ్. జై హనుమ. చాలా చక్కగా చెప్పారమ్మా. స్వర్ణ గారికి కర్తార్థవంలండి. మా చాలా రోజుల తర్వాత మీ దగ్గర నుంచి ఒక సర్గ విన్నాము. దాసోహం తల్లి చాలా చాలా చక్కగా చెప్పారు. జై శ్రీరామ్. జై హనుమ. మనకి ఎన్నెన్ని ప్రదేశాలు దాటి ఎంత శ్రమకి ఓర్చి ఆయన భరతుల వారు తన నగరానికి చేరుకున్నారు, అయోధ్య నగరానికి చేరుకున్నారు అని చెప్తూ మనకి ఆయన కీడుని శంకించి బయలుదేరారు. అలాగే ఆయనకి ఇక్కడ ఈ అపశకునాలన్నీ కూడా ఎదురవుతున్నాయి. సో ఆయన కలత చెందిన మనస్సుతోనే ఆయన తన తండ్రి గారి భవనంలోకి ఎంటర్ అయ్యారు అన్నది దాంతో ఇక్కడ ముగిసింది. జై శ్రీరామ్. జై హనుమ. చాలా చక్కగా చెప్పారమ్మా దాసోహం. నెక్స్ట్ సర్గా సాయి లక్ష్మి గారు చెప్తున్నారమ్మా.